వెల్కమ్ టు జిఎస్డబ్ల్యూఎస్ హెల్పర్ ఛానల్. కొత్తగా వీడియో చూసిన వారు ఎవరైనా ఉంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ఆల్పై క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. టుడే టాపిక్లోకి వెళ్తే ఎస్ఎస్సి నుంచి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నాన్ టెక్నికల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగిందండి. దానికి సంబంధించి నోటిఫికేషన్ అనేది కంప్లీట్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను తెలుగులో. సో మొదటగా నోటీస్ చూద్దాం. మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ ఎగ్జామినేషన్ 2020, యాక్చువల్ 2021లో ఎగ్జామ్ జరుగుతున్న, నోటిఫికేషన్ వచ్చి 2020 దండి. చూసుకుంటే డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అంటే ఆన్లైన్ అప్లికేషన్ ఫిబ్రవరి 5, 2021 నుండి మార్చ్ 21, 2021 మధ్య అప్లికేషన్ అనేది ఆన్లైన్ చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ అనేది మార్చ్ 21, 2021 అండి. పేమెంట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చి మనకి 2 రోజులు అనేది ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది. మార్చ్ 23, 2021 వరకు పెట్టుకోవచ్చు. చలానా జనరేట్ చేయడానికి మార్చ్ 25 వరకు టైం ఉంది. అదే చలానా జనరేట్ చేసిన చలానాను బ్యాంక్లో కట్టడానికి మార్చ్ 29 వరకు టైం ఇవ్వడం జరిగిందండి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ టైర్ 1 వచ్చి మనకి జూలై 1 నుండి జూలై 20 వరకు ఉంటుంది. టైర్ 2 ఎగ్జామినేషన్ అంటే రెండో విడత ఎగ్జామినేషన్ వచ్చి డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది. నవంబర్ 21, 2021 ఉంటుందండి. నోటిఫికేషన్లోకి వెళ్తే వేకెన్సీస్ అనేవి ఇంకా కన్ఫర్మ్ అయితే అవ్వలేదు. అవి త్వరలోనే తెలియజేయడం జరుగుతుంది. ఆ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని తెలుసుకోవడానికి ssc.nic.in వెబ్సైట్లో, ఇది ఎస్ఎస్సి యొక్క అఫీషియల్ వెబ్సైట్, ఇందులో క్యాండిడేట్ కార్నర్లో టెంటేటివ్ వేకెన్సీ అనే ఆప్షన్లో ఉంటుందండి. ప్రస్తుతానికైతే ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. రిజర్వేషన్స్ అనేవి వర్తిస్తాయండి. సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన రిజర్వేషన్స్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మెన్, పర్సన్ విత్ డిజబిలిటీ, పీడబ్ల్యూడి రిజర్వేషన్స్ అనేవి యాజ్ పర్ గవర్నమెంట్ ఆర్డర్స్ అనేవి వర్తిస్తాయండి. పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి ఏ డిజబుల్స్ అనేవి పరిగణలోకి తీసుకుంటామనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ బ్లైండ్నెస్ అండ్ లో విజన్, డెఫ్ అండ్ హార్డ్ ఆఫ్ హియరింగ్, లోకోమోటర్ డిజబిలిటీ, లెప్రసీ, యాసిడ్ అటాక్ విక్టిమ్స్, మల్టిపుల్ డిజబిలిటీ ఫ్రమ్ అమాంగెస్ట్ పర్సన్స్ అండర్ క్లాస్ 1, 2, 3 అనేవి ఇక్కడ యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో కంప్లీట్గా ఏముంటాయి అనేవి నోటిఫికేషన్ మనకి ఇవ్వడం జరిగింది. అండ్ నేషనాలిటీ అనేది ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుందండి. దాంతోపాటు నేపాల్, భూటాన్, టిబెటియన్ ఎవరైతే 1 జనవరి 1960 ముందు ఇండియాకి ఎవరైతే వచ్చారో వాళ్ళు టిబెటియన్స్, వాళ్ళు కూడా ఇక్కడ ఎలిజిబుల్ క్యాండిడేట్స్, ప్రాబ్లం లేదు. ఏజ్ లిమిట్ వచ్చి మనకి ఇక్కడ 2 రకాల పోస్టులు ఉన్నాయండి. 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉన్న వారికి ఒకటి, 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉన్న పోస్టులు అనేవి ఉంటాయి. సో మనకి ఏజ్ అనేది ఎక్కడ వరకు చూసుకుంటారంటే 2021 జనవరి 1తో క్యాల్కులేట్ చేస్తారు. అప్పటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య అంటే 1996 జనవరి 2 కన్నా తక్కువ ఉండకూడదు. 2003 జనవరి 1 కన్నా ఎక్కువ ఉండకూడదండి. అండ్ 18 నుంచి 27 సంవత్సరాల వయసు ఉన్న వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది 1994 1వ నెల 2వ తేదీ కన్నా ముందు ఉండకూడదు. 2003 1వ తేదీ 1వ నెల కన్నా ఎక్కువై ఉండకూడదు అనమాట. సో ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి వర్తిస్తాయి. ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, ఓబీసీ వారికి 3 ఇయర్స్, పీడబ్ల్యూడి అన్రిజర్వ్డ్ వారికి 10 ఇయర్స్, పీడబ్ల్యూ ఓబీసీ వారికి 13 ఇయర్స్, పీడబ్ల్యూ ఎస్సీ ఎస్టీ వారికి 15 ఇయర్స్ అనేవి ఉంటాయి. ఎక్స్ సర్వీస్ మెన్ వారికి 3 ఇయర్స్ ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ మిలిటరీ సర్వీస్ ఉంటుంది. డిఫెన్స్ పర్సనల్ డిజబిలిటీ అనేది 3 ఇయర్స్ ఉంటుంది. డిఫెన్స్ పర్సనల్ డిజబిలిటీ ఇన్ ఆపరేషన్ డ్యూరింగ్ hostilities with any foreign country or in disputed areas related as conquered thereof SC/ST వారికి 8 ఇయర్స్ అనేది ఉంటుంది. అండ్ రిమైనింగ్ వారికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి వివిధ కేటగిరీస్ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్లో చూడగలరు. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఫిల్డ్ బై క్యాండిడేట్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అండ్ సేమ్ రికార్డ్ ఇన్ ద మెట్రికులేషన్ అండ్ సెకండరీ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్. సో ఆన్లైన్లో డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఫిల్ చేస్తామో అది ఎస్ఎస్సి సర్టిఫికేట్కి అనుగుణంగా మాత్రమే, ఏదైతే ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉంటుందో అది మాత్రమే ఫిల్ చేయాలి. తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ హూ హ్యావ్ ఆల్రెడీ సెక్యూర్డ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ సివిల్ సైడ్ అండర్ గవర్నమెంట్ ఇన్ గ్రూప్ సి, గ్రూప్ డి పోస్ట్ ఆన్ రెగ్యులర్ బేసిస్ ఆఫ్టర్ అవైలింగ్ ఆన్ ద బెనిఫిట్స్ ఆఫ్ రిజర్వేషన్ గివెన్ టు ఎక్స్ సర్వీస్ మెన్ ఫర్ దేర్ రీఎంప్లాయ్మెంట్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్ ఇన్ ఈఎస్ఎం. సో ఎక్స్ సర్వీస్ మెన్స్ ఎవరైతే గ్రూప్ సి, గ్రూప్ డి క్యాడర్లో వర్క్ అయితే చేస్తూ ఉంటారో వాళ్ళు అనేవారు ఇక్కడ ఎలిజిబుల్ కారండి.
సో వారు అప్లై చేసుకోవడానికి అవ్వదు. హౌఎవర్ మొత్తానికి వారైతే ఎక్స్ సర్వీస్మెన్ కోటా కింద అయితే అప్లై చేసుకోవడం అయితే ఎక్స్ సర్వీస్మెన్ రిజర్వేషన్ కింద అప్లై అయితే చేసుకోవచ్చండి. అందులో ప్రాబ్లం అయితే లేదు. తరువాత ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఎక్స్ సర్వీస్మెన్ యొక్క కొడుకులు, కూతుర్లు లేదా డిపెండెంట్ వారికి ఎక్స్ సర్వీస్మెన్ కోటా అనేది వర్తించదండి. వారికి యాజ్ యూజువల్ నార్మల్ కోటా అనేదే వర్తిస్తుంది. ఎక్స్ సర్వీస్మెన్ కోటా వాళ్ళకైతే వర్తించదు. తర్వాత ఎవరైతే హ్యాండిక్యాప్డ్స్ ఉంటారో స్క్రైబ్ని అపాయింట్ చేసుకోవడం, స్క్రైబ్కి ఉండవలసిన ఏమేమి ఉండాలి అనేది క్లియర్గా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే స్క్రైబ్ని పెట్టుకుంటారో వారు డెఫినెట్గా ఈ ఎగ్జామినేషన్కి అప్లై చేసిన వారు అయి ఉండకూడదు. ఇన్ కేస్ అలా అయి ఉంటే వారితో పాటు ఎవరైతే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఉన్నారో వారిని కూడా డిస్క్వాలిఫై చేయడం జరుగుతుందండి. తరువాత ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హవర్కి 20 మినిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. గవర్నమెంట్స్ ఆర్డర్ ప్రకారం ఎగ్జామినేషన్ హాల్లో 1 అవర్కి 20 మినిట్స్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో అది. తర్వాత పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ హూ హ్యావ్ అవైల్డ్ ద ఫెసిలిటీ ఆఫ్ స్క్రైబ్స్ passage reader and other compensatory time must produce relevant documents for the eligibility of scribe compensatory time at the time of document verification. సో ఎవరైతే స్క్రైబ్ని అపాయింట్ చేసుకుని పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎగ్జామ్ రాస్తారో వారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో వాళ్ళు స్క్రైబ్కి ఎలిజిబుల్ అయినట్టు డాక్యుమెంట్ అనేది సబ్మిట్ చేయవలసి ఉంటుందండి. తర్వాత క్వాలిఫికేషన్స్ వచ్చి ఈ 2021 1వ నెల 1వ తారీఖు నాటికి ఎస్ఎస్సి 10th క్లాస్ పాస్ అయి ఉండాలండి. Document verification. All the candidates who are called for document verification will be required to produce the relevant certificate such as mark sheets, provisional certificate, completion of matriculation equivalent in original as proof having acquired in minimum education qualification on before of cut-off date. Failing which the candidates such candidates will be cancelled by the commission. సో ఏం చెప్తున్నారంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో ఎస్ఎస్సి యొక్క ఒరిజినల్ మార్క్ షీట్ అనేది సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇన్ కేస్ అలా సబ్మిట్ చేయని పక్షాన వారిని డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది. సో డెఫినెట్గా మన ఒరిజినల్ సీట్స్ అనేవి అవైలబుల్గా ఉండాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో దాన్ని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. తర్వాత చూసుకుంటే ఎలా అప్లై చేయాలి. ఇది ఆఫ్లైన్ మోడ్లో కాదండి, టోటల్గా ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేయాలి. ఏ సైట్లో అప్లై చేయాలి అంటే ssc.nic.in సైట్లో మాత్రమే అప్లై చేయాలి. ఆన్లైన్లో ఎస్ఎస్సి అప్లికేషన్ పెట్టుకోబడునని ఇది తప్ప మిగిలిన ఏ సైట్ చూపించినా కూడా అది ఫేక్ అని అర్థం. దయచేసి అక్కడ అప్లై చేయరాదు. అప్లై చేసేటప్పుడు కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది 20 KB నుంచి 50 KB మధ్య మాత్రమే ఉండాలండి. దానికన్నా ఎక్కువ ఉంటే ఆ ఫోటో అనేది యాక్సెప్ట్ చెయ్యదు. దాని తర్వాత చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫోటో ఏదైతే అప్లోడ్ చేస్తున్నామో పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో ఏదైతే అప్లోడ్ చేస్తున్నామో ఆ ఫోటో నోటిఫికేషన్ డేట్ వచ్చి 3 months లోపుది మాత్రమే అయి ఉండాలి. 3 months బిఫోర్ అయితే నాట్ యాక్సెప్టెడ్ అండి. పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో 3 months లోపుది అయితే మాత్రమే యాక్సెప్టెడ్, 3 months బిఫోర్ది అయితే నాట్ యాక్సెప్టెడ్. ఇక్కడ కేవలం ఫోటో మాత్రమే అప్లోడ్ చేయరాదు. ఫోటోతో పాటు ఫోటో కింద అది ఏ రోజునైతే మనం తీసుకుంటామో ఫోటో టేకెన్ డేట్ అనేది డెఫినెట్గా క్లియర్గా మెన్షన్ చేసి మాత్రమే అప్లోడ్ చేయాలి. ఆ విధంగా అప్లోడ్ చేయకపోతే ఓన్లీ ఫోటో అప్లోడ్ చేస్తే అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇది మాత్రం క్లియర్గా గుర్తుంచుకోండి. తర్వాత ఫోటో సైజ్ అనేది 3.5 cm నుంచి 4.5 cm అనేది ఉండాలి. క్యాప్ కానీ స్పెక్టకల్స్ కానీ ఉండరాదు. సో అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి రోజు మార్చి 21 రాత్రి 11:30 వరకు అప్లై చేసుకోవచ్చండి. కానీ టైం ఉంది కదా అని మాత్రం డెఫినెట్గా డిలే చేయకండి. ఎస్ఎస్సి సర్వర్ అనేది ఈ రోజు నోటిఫికేషన్ రిలీజ్ అయిందో ఆ రోజు నుంచి పనిచేయడం చాలా స్లోగా ఉంటుంది. కాబట్టి ముందుగానే అప్లై చేసుకునే వెసులుబాటు చూసుకోండి. ఒక్కసారి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఎటువంటి చేంజ్ కానీ కరెక్షన్ కానీ మోడిఫికేషన్ కానీ అలౌ చేయడం జరగదు. కాబట్టి అప్లై చేసుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోమని చెప్పడం జరుగుతుంది. తర్వాత మా డీటెయిల్స్ని చేంజ్ చేయండి, మేము తప్పుగా పెట్టుకున్నాం, మరి మీరు తప్పుగా పెట్టుకున్నామని మనం పోస్ట్ చేసినా, ఫ్యాక్స్ చేసినా, ఈమెయిల్ చేసినా, బై హ్యాండ్ ఇచ్చినా వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు. అప్లికేషన్ ఫీజు వచ్చి 100 రూపాయలండి. అండ్ ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఎటువంటి ఫీజు అనేది ఉండదు.
తర్వాత మనం పేమెంట్ అనేది త్రూ భీమ్ యూపీఐ, అంటే యూపీఐ కలిగిన ఏ పేమెంట్ మోడ్ ద్వారా కట్టొచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కట్టొచ్చు, మాస్టర్ కార్డు, మ్యాస్ట్రో, రూపే కార్డు, డెబిట్ కార్డు, ఎస్బీఐ బ్రాంచెస్లో ఒకవేళ ఎస్బీఐ చలానా తీస్తే ఎస్బీఐ బ్రాంచెస్లో పేమెంట్ చేసుకోవచ్చు. పై మోడ్స్లో పేమెంట్ అనేది చేసుకోవచ్చు. సో పేమెంట్ అనేది ఎప్పుడులోపు చేయాలి? 23/3/2021 అంటే మార్చ్ 23వ తేదీ లోపు మనం పేమెంట్ అనేది చేయాలి. ఇన్ కేస్ త్రూ చలానా ద్వారా అయితే చలానా జనరేషన్ అనేది మార్చ్ 25, 2021 వరకు చలానా జనరేట్ చేసుకోవచ్చు. చలానా జనరేట్ చేసిన తర్వాత మార్చ్ 29 లోపు చలానా అనేది త్రూ ఎస్బీఐ బ్యాంక్కి వెళ్ళి చలానా పేమెంట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి పేమెంట్ అనేది చేయకపోతే, ఎవరైతే పేమెంట్ చేయవలసిన కేటగిరీస్ ఉన్నారో వారు మాత్రం పేమెంట్ చేయకపోతే అప్లికేషన్ ఇన్కంప్లీటే, దాన్ని అప్లికేషన్ యాక్సెప్ట్ అని పరిగణలోకి తీసుకోబడదు. వన్స్ పేమెంట్ చేస్తే అది ఎట్టి పరిస్థితిలో రీఫండ్ అనేది అవ్వదండి. సో సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్, సౌత్ రీజన్ చూసుకుంటే సెంటర్స్ అనేవి ఇంపార్టెంట్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయంటే గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్. మన సౌత్ రీజన్ సంబంధించి ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణలో సెంటర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో మనం అప్లికేషన్ పెట్టుకునేటప్పుడే ఏ సెంటర్ ప్రిఫరెన్స్ అనేది మీకు దగ్గరలో ఉన్న సెంటర్ ఇచ్చుకోవడం మంచిది. తర్వాత అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు క్యాండిడేట్కు 3 సెంటర్లు పెట్టుకునే వెసులుబాటు ఉంటుంది. కాబట్టి 3 కూడా ప్రయారిటీ మేనర్లో ఇచ్చుకోండి. మీకు దగ్గరలో ఉన్న సెంటర్ మొదటి ప్రయారిటీ, తర్వాత రెండో ప్రయారిటీ, తర్వాత మూడో ప్రయారిటీ ఇచ్చుకోవడం మంచిది. తర్వాత మనకి ఎస్ఎస్సి కమిషన్కు క్యాండిడేట్ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ను ఒక సెంటర్ నుంచి ఇంకొక సెంటర్కు మార్చే అవకాశం ఉంటుంది. దాన్ని ఎందుకు మార్చారు అని క్వశ్చన్ చేసే అధికారం క్యాండిడేట్స్కు ఉండదు. ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉండిపోతుంది? ఎగ్జామినేషన్ అనేది మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ పేపర్ 1 ఉంటుందండి. దాని తర్వాత డిస్క్రిప్టివ్ పేపర్ పేపర్ 2 ఉంటుంది. అంటే 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, అంటే సిస్టమ్ అండ్ కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ ఉంటుంది. రెండోది డిస్క్రిప్టివ్, అంటే పెన్ అండ్ పేపర్ టైప్లో ఉంటుంది. అండ్ ఈ 2 కంప్లీట్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. తర్వాత ఏ డేట్న ఎగ్జామ్స్ ఉంటాయి అనేవి ssc.nic.in అఫీషియల్ కమిషన్ యొక్క అఫీషియల్ సైట్లో మాత్రం మెన్షన్ చేస్తారు. కాబట్టి తరోగా వెబ్సైట్ని చెక్ చేస్తూ ఉంటే డేట్ అనేది క్లియర్గా తెలుస్తుంది. సో పేపర్ 1 సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందంటే 4 సబ్జెక్టులు ఉంటాయి. ఒకటి జనరల్ ఇంగ్లీష్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరిక్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్. సో 4 క్వశ్చన్లు ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి 25 మార్కులు. సో 100 మార్కులు. టోటల్ టైం డ్యూరేషన్ వచ్చి 90 మినిట్స్ అండి, అంటే గంటన్నర లోపు 100 మార్కులు అటెంప్ట్ చేయగలగాలి. ఇక్కడ ఎవరైతే పీడబ్ల్యూడీస్ క్యాండిడేట్స్ స్క్రైబ్తో రాస్తారో వారికి 120 మినిట్స్ అనేది ఎగ్జామినేషన్ ఉంటుంది. 100 మార్కులకి 120 మినిట్స్లో ఎగ్జామ్ రాయాలి వారు. సో పేపర్ 1 కన్సిస్ట్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ద క్వశ్చన్స్ విల్ బీ సెట్ ఇన్ బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్. సో మనకి పేపర్ 1 అనేది ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రం ఉంటుందండి. పేపర్ 1 ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటుంది. పేపర్ 2 మాత్రం మనకి లోకల్ లాంగ్వేజ్లో కూడా ఉంటుంది. సో దేర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ 0.25 మార్క్స్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. అంటే 4 తప్పులు చేస్తే ఒక మార్క్ అనేది మైనస్ అవుతుందండి. సో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది పేపర్ 1లో. తర్వాత మార్క్స్ స్కోర్డ్ బై ద క్యాండిడేట్స్ ఇన్ ద పేపర్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఇఫ్ కండక్టెడ్ ఇన్ మల్టిపుల్ షిఫ్ట్స్ విల్ బీ నార్మలైజ్డ్ బై యూజింగ్ ఫార్ములా. ఒకవేళ పేపర్ 1 మల్టిపుల్ షిఫ్ట్లో ఒకవేళ కండక్ట్ చేసినట్టయితే నార్మలైజేషన్ అనేది కన్సిడర్ తీసుకుంటారండి. సో నార్మలైజేషన్ ఎందుకు తీసుకుంటారు అంటే కొన్ని షిఫ్ట్ల వాళ్ళకి ఈజీగా కొన్ని క్వశ్చన్స్ వస్తాయి, కొన్ని షిఫ్ట్ల వాళ్ళకి చాలా హార్డ్గా వస్తాయి. హార్డ్గా వచ్చిన వారు మాకు కష్టంగా వచ్చింది, పలానా షిఫ్ట్ వారికి ఈజీగా ఇచ్చారని ఉండకుండా సో కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్ సూచించిన ఫార్ములా బేస్డ్ నార్మలైజేషన్ అనేది చేస్తారు. తర్వాత వన్స్ పేపర్ 1 ఎగ్జామినేషన్ అయిన తర్వాత ఆన్సర్ కీస్ అనేవి ఆన్సర్ కీస్ అనేవి కమిషనర్ సైట్ ssc.nic.in సైట్లో పెట్టడం జరుగుతుంది. ఏదైనా క్వశ్చన్ మీద అబ్జెక్షన్ ఉన్నట్టయితే క్వశ్చన్కి 100 రూపాయలు చొప్పున చెల్లించి అబ్జెక్షన్ అనేది పెట్టుకోవచ్చు. పేపర్ 2 విషయానికి వస్తే పేపర్ 2లో షార్ట్ ఎస్ఐ, షార్ట్ లెటర్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ ఇన్ ఎనీ లాంగ్వేజ్, అంటే ఎస్ఐ కానీ లెటర్ కానీ రాయవలసి ఉంటుంది ఇంగ్లీష్లో లేదా లోకల్ లాంగ్వేజ్లో.
సో తెలుగులో కూడా తెలుగు అనే లాంగ్వేజ్ కూడా ఉంది. మొత్తం 23 లాంగ్వేజ్లు ఉన్నాయి, అందులో తెలుగు కూడా ఉంది. సో దీనిలో ఉన్న మ్యాక్సిమం మార్క్స్ 50. టైం డ్యూరేషన్ వచ్చి 30 నిమిషాలండి. అరగంటలో 50 మార్కులకి షార్ట్ ఎస్ఐ కానీ లెటర్ కానీ రాయవలసి ఉంటుంది. అదే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ స్క్రైబ్ని పెట్టుకొని రాసినట్టయితే 40 మినిట్స్ అనేది ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది. సో పేపర్ 2 విల్ బి డిస్క్రిప్టివ్ టైప్. ఇందులో ఆబ్జెక్టివ్ టైప్ ఏబిసిడీలు ఉండవండి, ఓన్లీ డిస్క్రిప్టివ్ టైప్. పెన్ అండ్ పేపర్ మోడల్లో ఉంటుంది. పేపర్ ఇస్తారు, పెన్ ఇస్తారు, ఒక ఎస్ఐ అవ్వచ్చు, లెటర్ అవ్వచ్చు, రాయాలన్నమాట. ఎంత టైం డ్యూరేషన్లో? నార్మల్గా అయితే 30 మినిట్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే 40 మినిట్స్లో రాయాలి. పేపర్ 2 విల్ బి ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్. సో పేపర్ 2 క్వాలిఫై అయితే చాలండి. ఇక్కడ ఎటువంటి కట్ ఆఫ్ అనేది ఉండదు, క్వాలిఫై అయితే చాలు. ఇది ఎందుకు పెడుతున్నారంటే లోకల్ ఎలిమెంటరీ లాంగ్వేజ్ స్కిల్స్, అసలు వాళ్ళ యొక్క లోకల్ లాంగ్వేజ్లో, ఇప్పుడు మనమైతే తెలుగు వాళ్ళం, తెలుగు లాంగ్వేజ్ మీద వాళ్ళకి ఎంత పట్టు ఉంది అని తెలుసుకోవడానికి మాత్రమే ఈ టెస్ట్ పెడతారు తప్ప దీన్ని బేస్ చేసుకొని ఇదే పాయింట్ మీద బేస్ చేసుకొని మాత్రం జాబ్ ఇవ్వరు, అంటే సెలెక్ట్ చెయ్యరు. తర్వాత ఇన్ కేస్ మార్క్స్ స్కోర్డ్ బై ద క్యాండిడేట్స్ ఇన్ పేపర్ 2 విల్ బీ యూజ్డ్ టు డిసైడ్ ద మెరిట్ ఇన్ కేస్ మోర్ దెన్ 1 క్యాండిడేట్ స్కోర్ ఈక్వల్ నార్మలైజ్డ్ మార్క్స్ ఇన్ పేపర్ 1. ఇన్ కేస్ పేపర్ 1లో ఉన్న పోస్టుల కన్నా ఎక్కువ మంది క్వాలిఫై అయినట్టయితే, నార్మలైజేషన్ అయిన తర్వాత ఉన్న పోస్టుల కన్నా ఎక్కువ మంది క్వాలిఫై అయితే అప్పుడు పేపర్ 2 యొక్క మార్కులను పరిగణలోకి తీసుకుంటారు. పేపర్ 2 విల్ బీ హెల్డ్ ఓన్లీ ఫర్ దోస్ క్యాండిడేట్స్ హూ మీట్ ద కట్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ బై ద కమిషన్ ఇన్ పేపర్ 1 ఫర్ డిఫరెంట్ కేటగిరీస్. ఎవరైతే పేపర్ 1 క్వాలిఫై అయ్యారో వారికి మాత్రం పేపర్ 2 హెల్ప్ చేయడం జరుగుతుంది. పేపర్ 2లో ఆన్సర్ బుక్ మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా రోల్ నెంబర్ కానీ, సిగ్నేచర్ కానీ, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ కానీ వేయరాదు. అలా వేసినట్టయితే వారికి 0 మార్క్స్ అనేవి పడతాయి. సో 0 మార్క్స్ పడ్డాయి అంటే వాళ్ళకి క్వాలిఫై అనేది అవ్వరండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అలాంటి వాళ్ళు ఏమవుతారు, రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. వారు ఏ పేపర్ మీద అయితే పెట్టమంటారో వాటి మీద మాత్రం రోల్ నెంబర్, సిగ్నేచర్, థంబ్ అనేది వెయ్యాలి. అండ్ క్యాండిడేట్స్ అనేవారు పెన్ అండ్ పేపర్ మోడల్, అంటే సెకండ్ పేపర్ కూడా పర్సనల్ ఐడెంటిటీ డీటెయిల్స్ అనేవి రాయకూడదు. అలా రాసినట్టయితే వారికి 0 మార్క్స్ కింద కన్సిడర్ చేస్తారు. సో సిలబస్ అనేది కంప్లీట్గా మనకు నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగిందండి. పేపర్ 1కి ఇంగ్లీష్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ కంప్లీట్ సిలబస్ అనేది ఉంది. దీనికి సంబంధించి సపరేట్ వీడియో తర్వాత చేస్తానంటే ఒక్కొక్క టాపిక్ మీద వీలైతే చేయడానికి ప్రయత్నిస్తాను. తర్వాత విహెచ్ క్యాండిడేట్స్ ఎవరైతే 40 అండ్ అబోవ్ డిజబిలిటీ ఉంటారో వాళ్ళకి మ్యాప్స్, గ్రాఫ్స్, డయాగ్రామ్స్, స్టాటిస్టికల్ డేటా అనేవి ఉండవండి. అటువంటి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి వాళ్ళకు ఉండవు పేపర్ 1లో. అండ్ పేపర్ 2 వచ్చినప్పటికీ పేపర్ 2 అనేది హిందీ, ఇంగ్లీష్ లేదా లోకల్ లాంగ్వేజెస్ 23 ఉంటాయి. 23లో ఏదో ఒక లాంగ్వేజ్లో ఎగ్జామ్ ఉంటుంది, అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో తెలుగు కూడా ఉంది. క్యాండిడేట్స్ ఆర్ దేర్ అడ్వైజ్డ్ టు రెగ్యులర్ విజిట్ ద వెబ్సైట్ కమిషనర్ హెడ్ క్వార్టర్స్. సో ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వారు డెఫినెట్గా రెగ్యులర్గా ssc.nic.in సైట్ను చూస్తూ ఉండండి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏవైనా రావచ్చు. Information about examination indicates the timetable, city center, examination for the candidate will be uploaded on the website of the concerned regional office commission about 2 weeks before the examination. So examination ఎక్కడ జరుగుతుంది, ఏ టైంలో జరుగుతుంది అనేది ఎగ్జామ్కి రెండు వారాల ముందని తెలియజేయడం జరుగుతుంది. అది ఎక్కడ అంటే ssc.nic.in సైట్లో మాత్రమే తెలియజేస్తుంది. ఇఫ్ క్యాండిడేట్ డస్ నాట్ ఫైండ్ హిస్ డీటెయిల్స్ ఆన్ ద వెబ్సైట్ ఆఫ్ కమిషన్ 1 వీక్ బిఫోర్ ద డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈ మస్ట్ ఇమీడియట్లీ కాంటాక్ట్ ద రీజనల్ ఆఫీస్. సో ఇన్ కేస్ టైం టేబుల్, సిటీ ఇచ్చిన తర్వాత వారి యొక్క డీటెయిల్స్ ఎంట్రీ చేస్తే కనిపించకపోతే, వారి డీటెయిల్స్ ఒకవేళ సైట్లో కనిపించకపోతే వారు ఎగ్జామ్కి 1 వీక్ ముందే ఆ కన్సర్న్, ఇప్పుడు సౌత్ రీజియన్ అయితే సౌత్ రీజియన్ యొక్క సెంట్రల్ ఆఫీస్కి వెళ్ళి కలాలండి. ఇందాక చూసాం కదా మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని, అక్కడ మనకి అడ్రస్ కూడా ఉంది. అడ్రస్లో మనం కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. తర్వాత క్యాండిడేట్స్ మస్ట్ రైట్ రిజిస్ట్రేషన్ ఐడి, రిజిస్ట్రేషన్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అలాంగ్ విత్ ద నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నేమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ వైల్ అడ్రసింగ్ ద కమ్యూనికేషన్ టు ద కమిషనర్. ఇన్ కేస్ వాళ్ళ డీటెయిల్స్ మిస్ అయ్యాయి అనుకుంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ ఐడి, రిజిస్ట్రేషన్ ఈమెయిల్ ఐడి, రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, నేమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అన్ని డీటెయిల్స్ క్లియర్గా రాసి వాళ్ళకి వెళ్ళి కాంటాక్ట్ అవ్వాలి. తర్వాత అడ్మిట్ కార్డ్ అనేది 3 to 7 days, ఎగ్జామ్కి 3 to 7 days ముందు అనేది ఇవ్వడం జరుగుతుందండి.
తర్వాత ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు క్యారీ అట్లీస్ట్ 2 పాస్పోర్ట్ సైజ్ రీసెంట్ కలర్ ఫొటోస్, ఒరిజినల్ వ్యాడీ ఫోటో ఐడి ప్రూఫ్ హ్యావింగ్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ ప్రింటెడ్ ఆన్ ద అడ్మిషన్. సో ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మినిమం 2 రీసెంట్ కలర్ సైజ్ ఫొటోస్, వీలైతే అప్లికేషన్లో ఏదైతే పెడుతున్నామో అవే తీసుకెళ్ళని ప్రయత్నించండి. తర్వాత ఒక వ్యాలిడ్ ఫోటో ఐడి, ఒరిజినల్ వ్యాలిడ్ ఫోటో ఐడి, జిరాక్స్ తీసుకెళ్ళొద్దు, ఒరిజినల్ వ్యాలిడ్ ఫోటో ఐడి, దాని మీద డేట్ ఆఫ్ బర్త్ అనేది క్లియర్గా కనిపించాలి. ఏవేవి మనకి యాక్సెప్ట్ అవుతున్నాయంటే ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్పోర్ట్, ఐడి కార్డు ఇష్యూడ్ బై యూనివర్సిటీస్, కాలేజ్, స్కూల్స్, ఎంప్లాయీ ఐడి, గవర్నమెంట్, పిఎస్ ఏదైనా అవ్వచ్చు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ డిశ్చార్జ్ బుక్ ఇష్యూడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఎనీ అదర్ ఫోటో ఐడి కార్డ్ ఇష్యూడ్ బై ద సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. సో పైన తెలుపబడిన ఏదో ఒక కార్డు ఒరిజినల్ అయి ఉండాలి, దాని మీద డేట్ ఆఫ్ బర్త్ అనేది క్లియర్గా మెన్షన్ చేసి ఉండాలన్నమాట. ఇన్ కేస్ డేట్ ఆఫ్ బర్త్ డస్ నాట్ ప్రింటెడ్ ఆన్ ఇట్, ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ ఒరిజినల్ వ్యాలిడ్ ప్రూఫ్ మీద లేకపోతే అలాంటి కేసెస్లో ఎస్ఎస్సి ఒరిజినల్ మార్క్స్ మెమో కానీ, బర్త్ సర్టిఫికేట్ కానీ, కేటగిరీ సర్టిఫికేట్ కానీ యాక్సెప్ట్ చేస్తారు. సో అందులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్కి మనం ఎగ్జామ్లో అప్లై చేసిన డేట్ ఆఫ్ బర్త్ ఈక్వల్గా ఉండాలి. ఇన్ కేస్ ఆ విధంగా లేకపోతే అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అనేవారు స్క్రైబ్ ఎవరినైతే తీసుకువెళ్తున్నారో వారి యొక్క ఫోటో ఐడెంటిటీ కార్డు కూడా తీసుకువెళ్ళాలి. వాళ్ళు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అని మెడికల్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ మెడికల్ సర్టిఫికేట్ తీసుకువెళ్ళాలి. అట్ ద సేమ్ టైం స్క్రైబ్ ఎవరినైతే తీసుకువెళ్తున్నారో వారి యొక్క ఫోటో ఐడెంటిటీ ఒరిజినల్ ప్రూఫ్ అనేది తీసుకువెళ్ళాలి. అప్లికేషన్ విత్ బ్లర్డ్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ విల్ బి రిజెక్టెడ్. ఇది క్లియర్ అండి, ఎందుకంటే ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు క్లియర్గా ఉండాలి. ఫోటో మీద ఫోటో డౌన్లో మనకి డేట్ ఆఫ్ టేకెన్ అనేది ఉండాలి. అది 3 months దాటకుండా ఉండకూడదు. సో 3 months లోపు అయి ఉండాలి. అట్ ద సేమ్ టైం సిగ్నేచర్ అనేది క్లియర్గా కనిపించాలి. బ్లర్గా ఉంటే రిజెక్ట్ అవుతుంది అప్లికేషన్. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ నెక్స్ట్ స్టేజ్. క్యాండిడేట్ హ్యావ్ బ్రింగ్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అండ్ ఒరిజినల్ ఫోటో ఐడి. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో వీటితో పాటుగా ఏమేమి తీసుకువెళ్ళాలనేది క్లియర్గా చెప్పారు. మెట్రికులేషన్ సర్టిఫికేట్స్, ఆర్డర్, మనకి ఏదైతే ఇలా క్వాలిఫై రావాలి అని చెప్పి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మనం డాక్యుమెంట్ వెళ్ళాలని ఏదైతే ఆర్డర్ వచ్చిందో ఆర్డర్ కాపీ, క్యాస్ట్ సర్టిఫికేట్, పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఎలిజిబుల్ అయితే, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎక్స్ సర్వీస్కి సంబంధించి సర్వీస్ డిఫెన్స్ పర్సనల్ సర్టిఫికేట్, అండర్టేకింగ్ ప్రొఫార్మా, డిశ్చార్జ్ సర్టిఫికేట్, ఈ 3 కూడా ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి అయితే ఏజ్ రిలాక్స్ సంబంధించి ప్రూఫ్ అనేది పట్టుకోవాలి. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇన్ కేస్ స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తప్పనిసరి. ఇన్ కేస్ క్యాండిడేట్ హూ క్లైమ్స్ చేంజ్ ఇన్ నేమ్ ఆఫ్టర్ మెట్రికులేషన్ ఆన్ మ్యారేజ్ ఇలాంటి కేసెస్ వాటికి మనకి ఇన్ కేస్ ఆఫ్ మ్యారేజ్ ఉమెన్, ఇన్ కేస్ ఆఫ్ రీమ్యారేజ్ ఉమెన్, ఇన్ కేస్ ఆఫ్ డైవర్స్ ఉమెన్ ఇలాంటి కేసెస్ వారికి ఏం చేయాలనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇన్ కేస్ ఆఫ్ మ్యారేజ్ ఉమెన్, ఫోటో కాపీ ఆఫ్ హస్బెండ్స్ పాస్పోర్ట్ షోయింగ్ నేమ్స్ ఆఫ్ స్పౌస్ ఆర్ అటాచ్డ్ కాపీ ఆఫ్ మ్యారేజ్ సర్టిఫికేట్. మ్యారేజ్ ఉమెన్ అయితే ఉమెన్ యొక్క భర్త ప్రూఫ్ మీద ఈవిడ పేరున్న లేదా మ్యారేజ్ సర్టిఫికేట్ అయినా సరిపోతుంది. ఇన్ కేస్ ఆఫ్ రీమ్యారేజ్ ఉమెన్కి డైవర్స్ డీడ్ కానీ డెత్ సర్టిఫికేట్ యాజ్ ద కేస్ మే బీ రిపోర్టెడ్, అంటే ఫస్ట్ స్పాస్ చనిపోయినట్టు డెత్ సర్టిఫికేట్ కానీ లేదా డైవర్స్ డీడ్ కానీ ఉంటే సరిపోతుంది. అండ్ థర్డ్ కేసులో డైవర్స్ ఆఫ్ ఉమెన్ సర్టిఫికేట్ కాపీ ఆఫ్ డైవర్స్ అగ్రిమెంట్ లేదా ఎఫిడవిట్ అనేది ఉన్నా సరిపోతుంది. నెక్స్ట్ ప్రిఫరెన్సెస్ ఆఫ్ స్టేట్స్, యూనియన్ టెరిటరీస్. సో ఇక్కడ మనం అప్లికేషన్ చేసుకునేటప్పుడే స్టేట్స్ యొక్క ప్రిఫరెన్స్లు అనేవి మనం ఇచ్చుకోవాలి. ఎలా ప్రయారిటీ ఇవ్వాలి అంటే మనం ఏదైతే ప్రయారిటీ ఇస్తున్నామో ఆ స్టేట్లో ఉన్న వేకెన్సీస్కి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుందండి. ఇన్ కేస్ మనకి ప్రయారిటీ ఏం అవసరం లేదు ఆల్ పెట్టేద్దాం అంటే మాత్రం ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి ఇన్ కేస్ జాబ్ వస్తే అవుతుంది. సో మీకు వీలైనంత వరకు ప్రయారిటీ అనేది ఏ స్టేట్లో ముందు ఇవ్వాలనుకుంటున్నారో ఆ స్టేట్కి మాత్రం ఇవ్వండి. అన్ని స్టేట్లకి ఇవ్వడం కరెక్ట్ కాదు. సో అది ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకోవడం మంచిది. మీరు ఏదైతే స్టేట్కి ఇచ్చారో ఆ స్టేట్లో మాత్రమే మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆంధ్ర మీ ప్రయారిటీ వచ్చి ఏ తమిళనాడు, జార్ఖండ్, బీహార్ ఇలాంటివి ఇస్తే మాత్రం ఫస్ట్ ప్రయారిటీ అటే వెళ్తుంది. ఇన్ కేస్ అక్కడ పోస్టింగ్స్ అని ఉంటే అక్కడే పోస్టింగ్ అవ్వడం జరుగుతుంది. సో ఆలోచించుకోండి ప్రయారిటీస్ ఇచ్చేటప్పుడు. మోడ్ ఆఫ్ సెలక్షన్. సో మోడ్ ఆఫ్ సెలక్షన్ దేర్ విల్ బి ఏ సెపరేట్ కేటగిరీ వైజ్, స్టేట్ వైజ్, యూనిటరీ వైజ్ కట్ ఆఫ్స్. ఓకే, ఇన్ కేస్ రిజర్వ్డ్ క్యాండిడేట్
there will be a separate category wise, state wise, unit entity wise cutoffs in the paper 1. As vacancies of MTS are in 2 age groups, the commission may fix separate age group wise, category wise, state wise cutoff in paper 1. సో మనకి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఎంటీఎస్ జాబ్స్ ఉన్నాయి, 18 to 27 ఇయర్స్ మధ్య ఎంటీఎస్ జాబ్స్ ఉన్నాయి. సో కట్ ఆఫ్స్ అనేవి ఏజ్ గ్రూప్ వైజ్గా ఉంటాయి, కేటగిరీ వైజ్గా ఉంటాయి, స్టేట్ ఆర్ యూనిట్ టెరిటరీ వైజ్గా మనం ఇచ్చే ప్రయారిటీ వైజ్గా కట్ ఆఫ్స్ అనేవి ఉంటాయండి. క్వాలిఫై మార్క్స్ ఫర్ ద పేపర్ 2 విల్ బి 40% అన్రిజర్వ్డ్ కేటగిరీస్. ఎవరైతే రిజర్వేషన్ ఉండదో వారికి 40% అనమాట. సో 100కి 40, 50కి 20. సో వాడు పెట్టేది 50కి కాబట్టి 20 మార్కులు వస్తే క్వాలిఫై అయినట్టు అన్రిజర్వ్డ్ కేటగిరీస్. అదే రిజర్వ్ కేటగిరీస్ అయితే 35% అయితే సరిపోతుంది. 100కి 35, 50కి 17.5 వస్తే సరిపోతుంది. ఇన్ కేస్ నేను చెప్పాను కదండి, పేపర్ 1లో నార్మలైజేషన్ జరిగిన తర్వాత ఉన్న పోస్టుల కన్నా ఎక్కువ మంది సెలెక్ట్ అయితే పేపర్ 2 స్కోర్ అనేది మనకి సెలక్షన్ ప్రాసెస్లో తీసుకోవడం జరుగుతుంది ఫైనల్ మెరిట్లో. కాబట్టి పేపర్ 2 కూడా పెర్ఫామ్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. పర్ఫార్మెన్స్ ఇన్ పేపర్ 1 అండ్ స్కోరింగ్ ద కట్ ఆఫ్ మార్క్స్ in paper 2, candidate will shortlisted for appearing in the document verification to check their eligibility as the information given in the online application form. The eligible candidates whose documents are found in order will be considered for the final selection. పెర్ఫామ్ చేసి పేపర్ 2లో కట్ ఆఫ్ మార్క్స్ కన్నా ఎక్కువ మార్క్స్ తెచ్చుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి షార్ట్ లిస్ట్ అయ్యి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్గా సక్సెస్ అయిన తర్వాత గవర్నమెంట్ లిస్ట్ ప్రకారం సెలక్షన్ లిస్ట్ అనేది ఉంటుందండి. సెలక్షన్ అనేది పెర్ఫార్మెన్స్ ఇన్ పేపర్ 1, పెర్ఫార్మెన్స్ ఇన్ స్టేట్ యూనిట్ గివెన్ బై దెమ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది. ఏజ్ గ్రూప్ వైజ్గా కూడా మనకు ప్రయారిటీస్ అనేవి ఉంటాయండి ఇక్కడ. సో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఏపీడబ్ల్యూ క్యాండిడేట్స్ హూ సెలెక్టెడ్ ఆన్ దేర్ ఓన్ మెరిట్ వితౌట్ రిలాక్స్డ్ స్టాండర్డ్స్ విల్ బీ అడ్జస్టెడ్ అగెన్స్ట్ ద రిజర్వ్డ్ షేర్స్ ఆఫ్ వేకెన్సీస్. సో అది ఈ రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఓన్ మెరిట్ మీద కానీ వచ్చినట్లయితే వితౌట్ రిలాక్సేషన్ స్టాండర్డ్స్ లేకుండా ఉన్నట్టయితే వారు రిజర్వేషన్ ప్రాతిపదికన కాకుండా డైరెక్ట్గానే షార్ట్ లిస్ట్ అవ్వడం జరుగుతుంది. అదే ఇన్ కేసు వాళ్ళు రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిజర్వేషన్ ప్రాతిపదికన సెలెక్ట్ అయితే రిజర్వేషన్ ప్రాతిపదికన ఆ స్టేట్లో ఉండే వేకెన్సీస్ బట్టి అక్కడ ఫిల్ అవ్వడం జరుగుతుంది. ఏ పర్సన్ విత్ డిజబిలిటీ హూ ఈజ్ సెలెక్టెడ్ ఆన్ హిస్ own merit can be appointed against unreserved vacancy provided the post. ఇన్ కేస్ పర్సన్ విత్ డిజబిలిటీ అనే పర్సన్ అతనికి ఓన్ మెరిట్ మీద కానీ సెలెక్ట్ అయితే, అంటే పీడబ్ల్యూడీ కేటగిరీ మీద కాకుండా ఓన్ మెరిట్ మీద సెలెక్ట్ అయితే అతను పోస్టింగ్ కూడా అన్రిజర్వ్డ్ వేకెన్సీ మీద ఉంటుందండి, రిజర్వేషన్ ప్రాతిపదికన మీద ఇవ్వరు. If a candidate scoring more than cutoff marks in any tier stage of the examination is not qualified for the subsequent stage final selection due to any reason, he is must represent to the concerned regional office. ఎవరైతే అన్నీ బాగా పెర్ఫామ్ చేసి అన్ని స్టేజెస్లో పెర్ఫామ్ చేసినప్పటికి కూడా తను సెలెక్ట్ అవ్వకపోతే 2 months బ్యాక్, అంటే రిజల్ట్ డిక్లేర్ చేసిన 2 months బ్యాక్ కానీ లేదా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే 2 weeks బ్యాక్ కానీ ముందు కానీ కన్సర్న్ రీజనల్ ఆఫీస్కి వెళ్ళి కాంటాక్ట్ అవ్వాలండి. ఇఫ్ ఏ క్యాండిడేట్ ఫైనలీ సెలెక్టెడ్ డస్ నాట్ రిసీవ్ ఎనీ కరస్పాండెన్స్. ఇన్ కేస్ ఫైనల్గా సెలెక్ట్ అయ్యి కమిషన్ నుంచి ఎటువంటి లెటర్ కానీ రాకపోతే ఫైనల్ రిజల్ట్ డిక్లేర్ చేసిన 1 year లోపు అతను కన్సర్న్ రీజనల్ ఆఫీస్కి కాంటాక్ట్ అవ్వాలండి. సో టై కేసెస్ అనేవి వస్తాయి. మార్క్స్ పేపర్ 1లో వస్తాయి, అలాంటి ఆ పేపర్ 1లో వస్తాయి, పేపర్ 2లో వస్తాయి. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. అలాంటప్పుడు అతన్ని ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటే ఫస్ట్ పేపర్ 2 మార్క్స్ కన్సిడర్ చేస్తారండి. సో కన్సిడర్ చేసి అందులో ఈక్వల్ మార్క్స్ వస్తే డేట్ ఆఫ్ బర్త్ అనేది కన్సిడర్ చేస్తారు. ఎవరైతే ఏజ్డ్ పర్సన్ ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఇన్ కేస్ ఆ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఈక్వల్గా ఉంటే అప్పుడు వాళ్ళ నేమ్స్ ప్రకారం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎవరైతే ముందు ఉంటారో వాళ్ళకి పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా అంటే ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఏ మాల్ ప్రాక్టీస్ చేసినా దానికి అనుగుణంగా డిపార్ట్మెంట్ పీరియడ్ అనేది ఉంటుంది. అన్ని సంవత్సరాలు కూడా మళ్ళీ ఎస్ఎస్సిలో ఎటువంటి ఎగ్జామ్ అనేది వాళ్ళు రాయడానికి అవ్వదండి. సో ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు త్రూ అవుట్ అప్లికేషన్ ఏవైతే చెప్పామో అన్నీ కూడా ఇందులో ఉంటాయండి. జాగ్రత్తగా అన్నీ చదివి అప్లికేషన్ అనేది పెట్టడం మంచిదండి. సో ఎనాక్సర్స్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ కానీ లేదా స్క్రైబ్ అవసరమైన వాళ్ళందరికీ కానీ ఇందులో ప్రతిదీ కూడా
డాక్యుమెంట్స్ అనేవి ఉన్నాయి. వాటిని మాత్రం మీరు కన్సర్న్ ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు తీసుకువెళ్ళాల్సి ఉంటుందండి. తర్వాత అప్లికేషన్ ఆన్లైన్ ఏ విధంగా చేయాలి అని కంప్లీట్గా మీకు ఒక వీడియోలో తెలియజేస్తాను. బట్ ఇక్కడ ప్రాసెస్ అనేది ఇచ్చారనే విషయం మీకు తెలియజేయడానికి ఇక్కడ నేను చూపిస్తున్నానండి. తర్వాత ఏ విధంగా చేయాలని ఆన్లైన్ ఫామ్తో సహా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలని క్లియర్గా ఇవ్వడం జరిగింది. పార్ట్ 2 ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా అండి. ఫోటో మాత్రం అప్లోడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, చెప్పిన విధంగా చేయండి. అక్కడ ఏజ్ రిలాక్సేషన్ వాళ్ళు ఈ పర్ఫార్మా తీసుకోవాల్సి ఉంటుందండి. తర్వాత డిఫెన్స్ పర్సనల్ ఈ పర్ఫార్మా అండర్టేకింగ్ టు బి గివెన్ బై ద ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని చెప్పి అండర్టేకింగ్ ఎగ్జర్ కూడా ఇవ్వడం జరిగింది. ఫార్మెట్ ఫర్ ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ మనకి నార్మల్ సర్టిఫికేట్ కన్నా ఈ ఫార్మెట్ తీసుకువెళ్ళవలసి ఉంటుందండి. సో అది ఫైనల్లీ అదర్ ఎనెక్సర్స్ అనేవి ఇందులో ఇవ్వడం జరిగింది. ఇంకా లాస్ట్లో వెళ్దాం. సో చూడండి, లాంగ్వేజెస్ అనేవి 23 లాంగ్వేజెస్ ఉంటాయి పేపర్ 2 కోసం. అందులో చూడండి 22 సీరియల్ నెంబర్ తెలుగు కూడా ఉంది. మనకు కోడ్ వచ్చి 22 అండి, తెలుగు కోడ్. అండ్ అట్ ద సేమ్ టైం కోడ్స్ అనేవి మనం అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ప్రయారిటీ అనేది జాబ్ ప్రయారిటీ అనేది ఉంటుంది, ప్రిఫరెన్సెస్ అనేవి ఉంటుంది, అనేవి యూజ్ చేస్తారు. సో ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. అండ్ డెఫినెట్గా అందరికీ షేర్ చేస్తారని కోరుకుంటూ బాయ్.